ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఏ కాలమైనా సన్ స్క్రీన్ వాడడం చర్మానికి చాలా మంచిది. లేకపోతే చర్మ సమస్యలు ఎదురుకావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో సన్ స్క్రీన్ ను వాడే వారి సంఖ్య ఎక్కువవుతోంది. కానీ ఏ రకమైన స్కిన్ కు ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలనే డౌట్ చాలా మందిలో ఉంటోంది. కొందరు తమ చర్మానికి సూట్ అవని రకాన్ని వాడుతూ సరైన ప్రొటెక్షన్ కలగడం లేదని అనుకుంటుంటారు. అసలు సన్ స్క్రీన్ ఉపయోగాలేంటి, ఏ స్కిన్ టైప్ కు ఏ రకం పర్ఫెక్ట్ అనే విషయాలు చూసేయండి. సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకర యూవీ కిరణాల నుంచి చర్మాన్ని సన్ స్క్రీన్ రక్షిస్తుంది. ఎండ వల్ల చర్మం ట్యాన్ అవ్వడం, సన్ బర్న్స్, మొటిమలు వంటివి రాకుండా ప్రొటెక్షన్ ఇవ్వగలదు. స్కిన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ను కూడా సన్ స్క్రీన్ తగ్గిస్తుంది. యూవీ కిరణాల వల్ల కొందరి చర్మం మందంగా మారి త్వరగా ముడతలు వచ్చేస్తుంటాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అందుకే సన్ స్క్రీన్ వాడడం ఎంతో ముఖ్యం. చాలా మంది అడిగే కామన్ ఫ్రీక్వెంట్ క్వశ్చన్ అనమాట, అసలు పెట్టుకోవాలా లేదా సన్ స్క్రీన్స్ అనేది. కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఏ రకంగా ఉపయోగపడుతుందంటే, మనకి దేవుడి దయ వల్ల మన స్కిన్లో ఏంటంటే మెలనోసైట్స్ ఎక్కువ ఉంటాయి. మన చర్మతత్వానికి ఉండడం వల్ల మనకి క్యాన్సర్ నుంచి కాపాడుతాయి. అలా మెలనోసైట్స్ తక్కువ ఉన్న వాళ్ళు కనుక ఈ స్ట్రాంగ్ ఎండల్లో సన్ స్క్రీన్స్ లేకుండా వెళ్తే కనుక వాళ్ళ క్యాన్సర్ రావడానికి, ఎక్కువగా స్కిన్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో బట్ ఈ స్కిన్ క్యాన్సర్ అనే కాకుండా మనకి మెలనోసైట్స్ వల్ల ప్రొటెక్షన్ ఉండటం కాకుండా మనకి మామూలుగా కూడా ఎలాంటి క్యాన్సర్ని పక్కన పెడితే ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి రాయకపోవడం వల్ల అంటే, మామూలు స్కిన్ ఉన్న వాళ్ళు ఎండ్లోకి కొంచెం సేపు వెళ్ళొచ్చినా కూడా ఏమీ కాదు. కానీ ఫోటో సెన్సిటివిటీ స్కిన్ అంటాం అనమాట. అంటే ఏంటంటే కొంతమందికి యూవీఏ రేస్, యూవీబీ రేస్ వల్ల ఎలర్జీ ఉంటుంది. అలాంటి ఫోటో సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం సేపు ఎండ్లోకి వెళ్ళినా కూడా ఎక్కువగా ఒక లేయర్లే పట్టేయడం, తర్వాత కొన్ని రోజులు ఎక్కువగా అదే పనిగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దురదలు రావడము, దద్దుర్లు రావడము, నల్ల మచ్చలు పర్మనెంట్గా ఏర్పడడం అనేవి ఎక్కువగా మనం చూస్తుంటాం అనమాట. అందుకని వీలున్నంత వరకు మనం సన్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా సన్ స్క్రీన్, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, జిడ్డుగా అనిపించినా కూడా సన్ స్క్రీన్స్ కంపల్సరీగా వాడాలన్నమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఇంకా ఎక్కువగా ఫోటో సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఎక్కువగా రియాక్ట్ అవుతారనమాట. అలాంటి వారు మాయిశ్చరైజర్ పెట్టాలి, ప్లస్ సన్ స్క్రీన్ పెట్టాలి. సమ్మర్లో కాకుండా అన్ని కాలాల్లోనూ సన్ స్క్రీన్ వాడాలని చెబుతున్నారు నిపుణులు. SPF 30 లేదా అంతకంటే ఎక్కువగా ఉండేవి వాడాలని సూచిస్తున్నారు. సన్ స్క్రీన్లలో కెమికల్, ఫిజికల్, మినరల్, టింటెడ్ సన్ స్క్రీన్స్ అనే రకాలుంటాయి. ఈ సన్ స్క్రీన్స్లో రకరకాల టైప్స్ ఉన్నాయి. చాలామందికి ఎవరు ఏది వాడాలి అన్నది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు లోషన్ బేస్డ్, నాన్ గ్రీసీ బేస్డ్ సన్ స్క్రీన్స్ వాడుకోవాలి. అలాగే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు క్రీమ్ బేస్డ్, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్న టైప్ ఆఫ్ సన్ స్క్రీన్స్ వాడుకోవాలి. సో జెల్ బేస్డ్ కూడా ఉంది, స్ప్రే టైప్ సన్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి. సన్ స్క్రీన్ ను ఎంచుకునేటప్పుడు మీ స్కిన్ టైప్ కు ఏది సరైందో తెలుసుకోవాలి. సాధారణంగా డ్రై స్కిన్ ఉన్నవారు క్రీమ్ లేదా లోషన్ బేస్డ్ సన్ స్క్రీన్ వాడితే మేలు. ఇందులో హైల్యూరానిక్ యాసిడ్, గ్లిజరిన్ లాంటి పదార్థాలు మంచిది. ఆయిలీ స్కిన్, మొటిమలు ఉన్నవారు లైట్ వెయిట్ జెల్ లేదా వాటర్ బేస్డ్ నానో కోమెడోజెనిక్ సన్ స్క్రీన్స్ సూట్ అవుతాయి. జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ లాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న మినరల్స్ బేస్డ్, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ సన్ స్క్రీన్లు సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి సెట్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. సూర్యకిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు సన్ స్క్రీన్ మాత్రమే కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఒకవేళ మీ స్కిన్ టైప్ ఏదో, ఏ సన్ స్క్రీన్ వాడాలో మీకు అవగాహన లేకపోతే డెర్మటాలజిస్ట్ సలహా తీసుకుంటే మంచిది.